బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఏడాది కాలంలో బెట్టింగ్ కు 15 మంది బలయ్యారని, తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఈ కేసులను పోలీసులు వెలికి తీస్తున్నారు. ఆత్మహత్యలకు కారణమైన బెట్టింగ్ యాప్స్ ను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు. ఓకే, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. కీర్తి, ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మాత్రం ఇటు పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే మనం చెప్తూ ఉన్నాము, ఈడీ కూడా ఎంటర్ అయింది, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది, విచారణ చేస్తుంది అనేటువంటి అంశాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికే ఇది కేవలం ప్రమోషన్ చేసినటువంటి కొంతమంది యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కాకుండా ఇటు బిగ్ బాస్ లో నటించినటువంటి, బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టార్స్ ఉన్నారు. అదేవిధంగా సినిమా తార కూడా ఉండటం అనేటువంటిది ఇక్కడ చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. కానీ ఇప్పటికే వారంతా కూడా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోషన్ విషయంలో వాళ్ళకి కోట్ల రూపాయలు ముడుపులు ముట్టాయి, కోట్ల రూపాయలు ప్రమోషన్ చేసినందుకు వారికి తాయిలాలు ముట్టాయి అనేటువంటి విధంగా ఆరోపణలు వస్తున్నాయి. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. విచారణలో ఇప్పటికే చాలా విస్తుపోయేటువంటి నిజాలు అయితే బయటపడుతున్నాయి. అయితే తాజాగా పోలీసులు మరో కోణంలో కూడా, అంటే ఒక కీలక పరిణామం మీరు అన్నట్లుగా చోటు చేసుకుంది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా అసలు బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతమంది ఇప్పటి వరకు వారు డబ్బులు విపరీతంగా పోగొట్టుకున్న వారు ఉన్నారు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు కొంత విచారణ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు వీటి వల్ల, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది, ఎన్ని కేసులు అఫీషియల్ గా నమోదైనవి, అఫీషియల్ గా నమోదు కాని కేసులు ఎన్ని ఉన్నాయి అనేటువంటి వాటిపైన కూడా పూర్తిగా పోలీసులు అయితే మాత్రం ఆరా తీస్తున్నారు. వీటన్నిటికీ ఒక పూర్తి స్థాయి సమాచారం వచ్చిన తర్వాత మాత్రం, అంటే బెట్టింగ్ యాప్స్ అనేటువంటిది ఎంత ప్రమాదకరంగా మారింది, దీనివల్ల ఎంత ప్రజలు ఏ విధంగా కూడా, అంటే అభం శుభం తెలియనటువంటి యువత ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయి ఎంతగా వారి యొక్క ప్రాణాలను ఇబ్బంది పణంగా పెట్టేటువంటి పరిస్థితికి వచ్చారు, వాళ్ళ ప్రాణం తీసుకొని ఆత్మ బలిదానం చేసుకునే పరిస్థితికి వచ్చారు అనేటువంటిది అయితే మాత్రం పోలీసులు అయితే ఆ విధంగా కోణంలో కూడా విచారిస్తున్నారు. సో మొత్తంగా అయితే మాత్రం తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తంగా ఒక్కొక్క అంశం అయితే మాత్రం పూర్తిగా ఇటు పోలీసులు అయితే ఒక్కొక్కటి బయటికి రాబడుతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. కీర్తి, రైట్, థ్యాంక్ యూ తేజ.